Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ అధికారంలోకి వస్తే ఈ కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటో తెలుసా? ఏపీ రాజకీయం అంటే ఇప్పుడు ప్రతీకారాలే కనిపిస్తున్నాయి. నాయకులు కూడా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తామో చెప్పడం కంటే కూడా ప్రత్యర్థి పార్టీలకు ఏ రకమైన సినిమా చూపించాలనే చూస్తున్నాయి. వాటి మీదనే సీరియస్గా ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో రెడ్ బుక్లు, డిజిటల్ లైబ్రరీలు కూడా పోటాపోటీగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రాజకీయాలు ఇప్పుడు చాలా ముందుకు వచ్చేశాయి. ఏపీలో అయితే రాజకీయ ప్రత్యర్థులు లేరు, ఇంకా ఎక్కువగానే ఉన్నట్లుగా రాజకీయ కథ సాగుతోంది. దీంతో రాజకీయ వాతావరణం గురించి ఇంటా బయట పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. తమిళనాడులో ఇప్పుడైతే అంతా బాగానే ఉంది, కానీ ఒకప్పుడు అయితే నువ్వా నేనా అన్నట్టుగా పాలిటిక్స్ సాగింది. ప్రతీకార రాజకీయాలకు తమిళనాడు పెట్టింది పేరుగా మారింది. అక్కడ డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య భీకరమైన రాజకీయ పోరు సాగేది. ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరో పార్టీకి చెందిన వారు మాజీ సీఎంను అరెస్ట్ చేస్తారు. ఆ విధంగా జయలలితను కరుణానిధి అరెస్ట్ చేయించారని, అర్ధరాత్రి వృద్ధుడు అని చూడకుండా కరుణానిధిని అరెస్ట్ చేశారు. అలా జాతీయ స్థాయిలో ఒక దశలో తమిళనాడు అయితే హాట్ టాపిక్గా ఉంటూ వచ్చేది. ఏపీలో కాంగ్రెస్, టీడీపీల మధ్య రాజకీయం దశాబ్దాలుగా సాగినా అది వ్యక్తిగత అజెండాల దాకా వెళ్ళలేదు. దానికి కారణం కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు 5 ఏళ్లకు నలుగురు మారేవారు. అధినాయకత్వం పైన ఉండేది. దాంతో పాలనాపరంగా అంతా సాగిపోతూ వచ్చేది. ఇక టీడీపీలో చూసిన ప్రజా సమస్యల మీద విమర్శల వరకే పరిమితం అయ్యేవారు. ఇంకా చెప్పాలి అంటే ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం కనిపించేది. అసెంబ్లీకి అంతా వచ్చేవారు, ఒకరిని ఒకరు పలకరించుకునేవారు. అధికార ప్రతిపక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళేవి. రాజకీయం 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే అంతా చూసేవారు. ఇప్పుడు చూస్తే మాత్రం ఏపీలో తీవ్రమైన రాజకీయ పోరు సాగుతోంది. రాజకీయంగా ఢీ అంటే ఢీ కొడుతున్నారు. ఉమ్మడి ఏపీలోనే వైసీపీ పుట్టింది. ఆనాడు కాంగ్రెస్ కూడా ఉండేది. అలా త్రిముఖ పోరు సాగేది. అయితే విభజన ఏపీకి వచ్చేసరికి వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయం మారిపోయింది. రెండు ప్రాంతీయ పార్టీలే, రెండు పార్టీలకు వారే అధినాయకత్వం. దాంతో రాజకీయం కాస్త కొత్త పుంతలు తొక్కింది. ఒకరు అధికారంలోకి వస్తే మరొకరి మీద ప్రతీకారం అన్నట్టుగా ఏపీలో తమిళనాడు సీన్ కనిపిస్తోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారు. దాంతో అసలు కథ మొదలైంది. పాలిటిక్స్ పీక్స్కి చేరింది. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. అయినా సరే వైసీపీకి దాదాపుగా 40% ఓట్లు వచ్చాయి. దాంతో వైసీపీ జనంలోకి వస్తోంది. అటు రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతల మీద కేసులు పెడుతుంటే ఇటు వైసీపీ నేతలు రఫా అంటున్నారు. దాంతో రాజకీయం కాస్త వేరే లెవెల్కు వెళ్తోంది. ఇక చూస్తే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఏపీలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రతి దానిలో మనీని చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషన్లకు కకృతిపడి ఒత్తిడి కూడా పెడుతున్నారని అంటున్నారు. ఎక్కడ డబ్బుతో లావాదేవీలు ఉన్నాయో వెతికి మరీ అక్కడ చాలామంది ఫోకస్ పెడుతున్నారు. అంతేకాదు తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఏపీలో చాలామంది ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల మీద ఇప్పటికీ ఆరోపణలు బయటకు వచ్చాయి. దాంతో చూస్తే గనక ఈ 5 ఏళ్ళు తిరిగేసరికల్లా చాలామంది మీద వైసీపీ కూడా టార్గెట్ చేసి తాము గనక అధికారంలోకి వస్తే ఏసీబీ కేసులు పెడుతుందా అన్నదే చర్చగా మారింది. వారు వీరు కాదు, రాజకీయమే మొత్తంగా మారాల్సి ఉందని అంటున్నారు. దానికి అధినేతల స్థాయి నుంచే జరగాలని అంటున్నారు. ప్రజా సమస్యల మీద మాత్రమే పోరాడే పరిస్థితి రావాలి. అలాగే అనుచిత విమర్శలు చేసుకోవడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వంటి వాటికి స్వచ్ఛ పలకాల్సిన అవసరం ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినా రెడ్ బుక్లు రాజకీయాలనే జనాలు వినే పరిస్థితి ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే దేశంలో రాజకీయం ఒక ఎత్తున సాగుతుంటే ఏపీ రాజకీయమే వేరు అన్నట్లుగా ఉంది.